ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. సీతాయనం అసలైన రామాయణం. డీనా మొరియం. సోమ ఆగమనం. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఊర్మిళ. సీత ఊర్మిళలకు చిన్నాన్న కూతుళ్ళు ఇద్దరు ఉండేవారు. వారు కూడా వీళ్లతోనే ఉండటం వల్ల ఇల్లంతా పిల్లలతో నిండి ఉండేది. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రసాదం ముందు తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెను ఏమీ ప్రశ్నించకుండా పరిచారికగా తీసుకున్నారు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలిగా మారింది. మా వలనే ఆమె కూడా మా రాణిని మాత అని పిలవసాగింది. సోమ గుండ్రటి ముఖంతో చక్కటి నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది, కానీ అంత పల్చగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏమీ చేసేది కాదు. కనుక ఆమె చాలా నిరాడంబరంగా కనబడేది. జుట్టుని ఎప్పుడూ కట్టుకొని గుడ్డతో కప్పుకొని పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనినైనా సునాయాసంగా చేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఆమె వినయం, సేవ, పరిణితి, వివేకాలు వయస్సును మించి ఉండేవి. దానికి తోడు ఆమె హుందాతనం నాకు ఎప్పుడూ మా నాన్నను గుర్తు చేసేది. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ప్రతీదీ యజమాని కోసం చేసే ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. సోమలో కూడా అవే లక్షణాలు ఉండేవి. ఏ పని ఆమెకు నీచమైనది కాదు. అవసరమైన పనులు చేయటానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు ఆమె వ్యక్తీకరించడానికి ముందే సోమకు తెలిసినట్లు ఉండేది. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికే సోమ దానిని తయారు చేసి ఉంచేది. మాత పూజ కోసం పూలు లేదా పండ్లు సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజులలో మాతకు ఇది అర్థమై తన కోరికలకు సోమ పరిపూర్ణ శృతిలో ఉండటం వల్ల ఎన్నడూ ఆశ్చర్యపోలేదు. నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలనై అనేక విషయాలలో ఆమె సలహాలు తీసుకునేదాన్ని. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయస్సులో ఉండేది. నేను సోమను సీతామాతకు స్వయంగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకానొక రోజు నేను బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతుండగా సోమ వచ్చి మాత నా వద్దకు వస్తోంది అన్నది. హఠాత్తుగా ఆమె నన్ను కప్పి ఉంచినదేదో తొలగిస్తున్నట్లుగా చేసింది. ఏమిటది మాత? నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్లు భావించి అడిగాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో వెనుకకు జరిగింది. నేను దాన్ని తొలగించలేను. ఏమిటి తొలగించేది అని అడిగాను. నేను నా చుట్టూ కీటకాలు ఎగురుతున్నాయా అంటూ నేను నా భుజాలపై వెనుకకు చూశాను, కానీ ఏమీ కనబడలేదు. ఆమె తన తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను, కానీ నేను దానిని తొలగించలేను, నన్ను క్షమించు. మేఘమా? నాకు ఏ మేఘము కనబడటం లేదు మాత. సీత ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతాను అంది. నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. మాతను అంతగా కలవరపెట్టించేటట్టు ఆమె ఏం చూసి ఉంటుంది? ఆమెకు మనలో ఎవ్వరూ చూడలేని లేదా తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. ఆమె మన మనస్సులను, హృదయాలను చదవగలదు, కానీ తనకు తెలిసిన దానిని చెప్పడంలో ఎన్నడూ ఆడంబరం ప్రదర్శించదు. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా. సోమ మా సంభాషణ వినగలిగిటేంత దూరంలోనే ఉంది. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చింది. మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు. నేను తల ఊపి, నేను కూడా అదే అనుకున్నాను, పేలవమైన నవ్వుతో అన్నాను. మనలో చాలామంది ఆమె నుంచి స్వస్థతలు పొందాము. ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకు ఉంది. నా కంఠం జీరాపోయింది. ఆ క్షణంలో నేను సోమకి ఎంతో సన్నిహితమైనట్లు అనిపించి మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల క్రిందట మేము గొప్ప దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయాను. కానీ నా నోటి నుంచి మాట పెగలలేదు.
నిజానికి మా నాన్న గతం గురించి ఎన్నడూ చెప్పి ఉండకపోవటం వలన నేనే దానికి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక నేనేం చెప్పను? ఈ ఆలోచన నా మనస్సులోకి రాగానే మా కుటుంబం విషయం నా గుండెల్లోనే పాతి పెట్టబడింది. సీత అద్భుత సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడైనా ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చేష్టులై ఆమెనే చూస్తూ ఉండిపోయేవారు. సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అది అంత ఇష్టం ఉండేది కాదు. ఆయన సునయన మాతతో అనేకసార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పటం నేను విన్నాను. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు, కానీ పరివార కృత్యాలలో ఉన్న మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూశాము, ప్రేమించాము. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా, లేక ఏ కుటుంబమైనా దురదృష్టానికి గురైనట్టు విన్నా, తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్టుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసినా ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. పైగా ఆమె మనస్సును అభినందించేవారు. గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుంది. జనక మహారాజు ఆ చర్చలను ప్రోత్సహించేవారు. మొదట్లో అన్నిసార్లు ఆయనే చర్చల్లో గెలిచేవారు. చివర్లో ఒక కష్టమైన ప్రశ్నను ఆమెకు సవాలుగా విసిరేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. త్వరలో ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేది. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపును, మెచ్చుకోలును ప్రసరించేవారు. తర్వాత కొన్నాళ్లకు ఆమె చర్చలలో గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేది. మేము వంటశాలలో ఉండి జనక మహారాజు నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని, ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పటం విని నిర్ఘాంతపోయాను. ఇప్పుడు నా గురువువి అని ఆయన ఆమెతో చెప్పారు. తండ్రి, అలా ఎన్నడూ అనకండి. పెదవులపై వ్రేళ్లు ఉంచుకొని చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే. ఆయన నవ్వి ఇలా అన్నారు. సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధుల కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి కలిగినది. నువ్వు ఎప్పుడూ దానిని ప్రపంచానికి సేవ చేయడం కోసం ఉపయోగించు. దానికి వేరే లక్ష్యం లేదు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశించనీయకు. గొప్ప బోధకులతో సహా ఎంతోమంది పతనానికి అదే కారణం. సౌందర్యవంతమైన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎంతమాత్రం పట్టించుకోనట్లు ఉండేది. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, మరి ఎంతో వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్ఛా ప్రకారం నడుచుకోవటాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపడం మొదలుపెట్టి మేమందరం వేరువేరు పనుల్లో ఉండగా ఆమె అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఎక్కడా కనబడటం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. సోమ, నేను అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తీసుకొని వస్తాను అని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భాల్లో ఒకసారి సునయన మాత సీత కోసం వెతుకుతుండగా ఆమె ఎక్కడా కనబడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు అని చెప్పాను. ఆమె కొంచెం ఇబ్బందిగా కదులుతూ, ఊర్మిళ కూడా ఆమెను చూడలేదు, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు, ఆమె వెళ్ళి చాలాసేపు అయ్యింది అని గొణిగింది. అప్పుడు సునయన మాత సోమను ప్రశ్నించగా ఆమె కూడా నాలాగనే బదులిచ్చి, ఆమెను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు అంది. నేను సోమ వైపు నాకు తెలుసు అనటంలో సోమ ఉద్దేశం ఏమిటి అన్నట్లు చూశాను. సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతి చెందటం, జంతువులతో గడపటం చేయటానికైతే ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను, సేవకులను కొందరిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానంలో దేవతలతో సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుంది. నేను అనుకోవటం ఇవాళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుంది అని నెమ్మదిగా జవాబిచ్చింది. నేను ఆమెను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
సోమ, దయచేసి వెంటనే వెళ్ళి ఆమెను రాజప్రసాదానికి తిరిగి రమ్మని చెప్పు అభ్యర్థించింది సునయనామాత. ఈరోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. సీత వాళ్లకు రాత్రి భోజనం అందించడానికి, ఈ సాయంత్రం వారితో కలిసి గడపటానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమె సంసిద్ధపడాలి. చీకటి పడుతోంది. ఋషులు త్వరలోనే వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంటుంది. సోమ వెళ్ళింది. నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎంతసేపు గడవకుండానే సునయనమాత, సోమ, సీత వచ్చారేమో చూడు అంది. నేను తల పట్టుకున్నాను. ఏం జరిగి ఉంటుంది ఆమె అడిగింది. నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే, వారు అక్కడే ఎందుకో ఉన్నారు, నేను వెళ్ళి చూస్తాను. బహుశా ఏ జంతువైనా ఆపదలో ఉందేమో అన్నాను. సునయనమాత తల ఊపింది. మా అందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ అనుభవమే. ఏ జంతువైనా గాయపడినా లేదా దాడికి గురైనా సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చెయ్యగలిగినంత చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్ళను త్వరగా రమ్మని చెప్పు. నేను అరణ్యానికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళ్తోంది. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా ప్రవేశించి సన్నని దారి గుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగాను తర్వాత బిగ్గరగాను వారిని పిలవసాగాను. సోమా, మాత బదులు రాలేదు. నేను ఆ పదల్లోకి మరింత లోపలికి వెళుతూ వారిని పిలవసాగాను. ఎట్టకేలకు నాకు సోమ రావటం కనపడింది. కానీ ఆమె ఒంటరిగానే ఉంది. మాత ఏది? సునయనమాత మీ ఇద్దరిని చూడమని నాతో చెప్పింది హెచ్చరికగా అన్నాను. సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదు. దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుంది. పాలిపోయిన ముఖంతో, వణుకుతున్న స్వరంతో ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తీసుకురాలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా రాయిలాగా నిశ్చలంగా కూర్చొని ఉంది. గబగబా వెళ్ళి మహారాజును రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పండ్లు, నీరు తీసుకురా. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి. నేను మాట్లాడకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ల మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్ళాను. నేను అరణ్యం చివరకు చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దానిని తప్పించేలోపే నేల మీద పడిపోయాను. నా చీలమండ మెలి తిరిగింది. నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఆగకూడదు. మహారాజును తీసుకురావాలి. మాత, ఈ పని చేయడానికి కావలసిన శక్తిని ఇవ్వు అని ప్రార్థిస్తూ కాలు కదిల్చి అతి కష్టం మీద రాజప్రసాదం చేరుకున్నాను. అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడు. మీనాక్షి, ఏం జరిగింది? నువ్వెందుకు కుంటుతున్నావు? దెబ్బ తగిలిందా? ఆదరంగా అడిగాడు. నేను నా తల ఆడించి, నేను మహారాజును చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని అడిగాను. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వారు సాయంత్రం భోజనానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక్క క్షణం ఆగి నా కాలు వైపు క్రిందకు చూశాడు. నీ పాదానికి ఏమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారికులతో ఒకరిని ఆయన కోసం పంపుతాను. వద్దు, నేను గబగబా అన్నాను. నేను బాగానే ఉన్నాను, వెంటనే వెళ్ళాలి అని చెప్పి సభామందిరం వైపు వెళ్ళాను. దగ్గరికి వెళ్ళేసరికి మాటలు వినపడుతున్నాయి. అయితే అంతకుముందు ఎప్పుడూ పిలవనిది నేను స్వంతగా అక్కడికి వెళ్ళకపోవటం వలన తలుపు దగ్గర ఆగిపోయాను. లోపలికి వెళ్ళడానికి సంకోచం అనిపించిన మహారాజు అవసరం ఉంది. ఏం చేయాలి అని తటపటాయిస్తుండగా మహారాజు లోనికి రమ్మని పిలిచారు. నేను స్థిరంగా నడవడానికి ప్రయత్నిస్తూ లోనికి వెళ్ళి మహారాజుకు, మిగిలిన ఋషులకు ప్రణామం చేశాను. మీనాక్షి, నీకు ఏమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని ఆయన అడిగారు. నేను గొణుగుతున్నట్లు, ఏమీ లేదు, మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది. ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరం అన్నాను. ఆయన ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలీదు, కానీ త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కళ్ళు మూసుకొని కొంచెంసేపు ఉండిపోయారు. తర్వాత కళ్ళు తెరిచి గొణుగుతున్నట్లు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను. ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమో అని చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడున్న ఋషులను మన్నించమని కోరగా, ఋషి గార్గి నేను కూడా మీతో రావచ్చునా అని అడిగారు. ఆయన సరే అన్నట్లు తల ఊపి ఉషను పిలిచి ఋషులకు భోజనం సంగతి పురమాయించారు. అప్పటికీ చీకటి పడటం వలన నలుగురు పరిచారకులను పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ నడవమన్నారు.
నేను కొన్ని పండ్లు నీళ్లు తీసుకున్నాను. నా చీలమండ విపరీతంగా బాధ పెడుతుంది. నేను ఆయనను సోమ వద్దకు తీసుకెళ్లాను. ఆమె అక్కడ లేదు. కానీ నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చొని ఉన్న చోటుకు తీసుకొని వెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్యస్మృతి లేనట్లు కూర్చుంది. ఆమెను నేను ఆ విధంగా ఎన్నడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళేందేమోనన్న ఆలోచనతో నా గుండె దడదడా కొట్టుకుంది. బిగ్గరగా ఏడవబోయాను. కానీ సోమ నా మీద చెయ్యి వేసి నన్ను ఆపింది. జనక మహారాజుతో సోమ ఆమె శ్వాస తీసుకోవటం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను. కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుండి ఇలాగే ఉండి ఉంటుంది అనుకుంటున్నాను. మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాం. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము, గార్గి మంత్రపఠనము కొన్ని గంటల పాటు సాగింది. ఆ తర్వాత మహారాజు లేచి ఋషులందరినీ తీసుకురా అని నాతో చెప్పారు. నేను ఆమెను వెనుకకు తీసుకురాలేను. బహుశా మేమందరం కలిసి ఆ ప్రయత్నం చెయ్యగలం అని ఆయన గంభీరంగా చెప్పారు. సోమ నా పరిస్థితి చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసం 2 పరిచారకులను తీసుకొని రాజప్రసాదం వైపు వెళ్ళింది. ఆ ఋషులకు జరిగింది ఏదీ తెలియక మహారాజు ఏమీ చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమై ఇంకా రాలేదేమిటి, ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటూ అసహనంగా ఉన్నారు. అయితే సోమ వెళ్ళి విచారస్వరంతో సీత పరిస్థితిని వివరించి మహారాజు వారిని అరణ్యానికి రమ్మన్నారు. సీత సమక్షంలోనే చర్చలు జరుపుదాం అన్నారు అని చెప్పేసరికి వారు అంగీకరించి సహాయం చేయటం కోసం త్వరపడ్డారు. మహారాజు గారు మీరు అక్కడికి రావటం మా రాకుమారిని వెనుకకు తీసుకురాగలదని ఆశిస్తున్నారు అని సోమ చెప్పింది. ఆమె వారికి అడవిలోనికి సీత పక్కనే కూర్చుని మహారాజు గార్గిలు ధ్యానం చేస్తున్న చోటుకు తీసుకొచ్చింది. కొంతమంది పరిచారకులు పరుపులు దీపాలు తీసుకొని వారి వెంట వెళ్ళారు. 6 ఋషులు అర్ధవృత్తాకారంలో సీత చుట్టూ కూర్చొని వేద మంత్రాలు పఠించారు, ధ్యానం చేశారు. ఆ పైన వారి గ్రాహ్యతలను చర్చించారు. మళ్ళీ మరింత ధ్యానం చర్చలు కొనసాగాయి. ఒకానొక సమయంలో మహారాజు వారితో చర్చ ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా శిలలాగా నిశ్చలంగా శ్వాస లేకుండా ఉన్నట్లు కూర్చున్నారు. రాత్రంతా అలాగే గడిచింది. నేను ఒక చెట్టును ఆనుకొని అర్ధనిద్రావస్థలోకి జారాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాలు నొప్పి పెరిగి నేను నిలబడలేకపోయాను. సోమ నా పరిస్థితి చూసి నాకు పెద్ద దెబ్బ తగిలింది అని తెలుసుకుంది. నా కాలు చుట్టూ కట్టడానికి ఏదైనా ఉందేమోనని వెతికి చివరకు తన శాలువాను చించి నేను వద్దన్నా వినకుండా కాలుకు కట్టింది. దాంతో నా నొప్పి కొంచెం తగ్గి నిద్రలోకి జారుకున్నాను. సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చరణ మొదలైంది. పక్షుల కిలకిలలు దానికి తోడయ్యాయి. ఆ రెండూ కలిసి మధుర మృదంగాన్ని సృష్టించాయి. ఆ అలౌకిక దృశ్యం చూస్తూ నేను కళ్ళు తెరిచాను. ఉదయ కాంతి కిరణాలు పచ్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరిశాయి. అడవిలో నేలపై లలితంగా మంచు పరుచుకుంది. ఈ అసాధారణ సమావేశాన్ని చూడటానికి అనేక చిన్న జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా మేము వేరే ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది. భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంకి ప్రవేశించినట్లు ఉంది. నేను సీత మన లోకంలోకి తిరిగి వచ్చిందేమో అని చూశాను. కానీ ఆమె ధ్యాన భంగిమలోనే ఉంది. మహారాజు ఇంకా గాఢ ధ్యాన స్థితిలోనే ఉన్నారు. కొంతసేపు మంత్రోచ్చరణ తర్వాత ఆ రాత్రి తాము పొందిన అనుభవాలను ఋషులు చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఒక ఋషి తాను అంతకు ముందు ఎప్పుడూ చేరని స్థితికి చేరాను అని చెప్పగా మరొకరు అవును అని సమర్థించారు. అప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరిచారు. ఆయన ముఖమంతా అపరిమిత ఆనందంతో నిండి ఉంది. ఋషులు తమ తమ అనుభవాలు వివరిస్తుండగా ఆయన శ్రద్ధగా విన్నారు. హఠాత్తుగా నేను ఒక మార్పు చూశాను. మాత తన భంగిమ కొద్దిగా మార్చింది. ఆమె చేతులలోని ఈ చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆమె వైపుకు తిరిగారు. మళ్ళీ కొంచెం సేపు ఆమె కదలలేదు. ఎట్టకేలకు ఆమె కళ్ళు తెరిచింది. మొదటగా ఆమె మహారాజును చూసి నవ్వింది. కళ్ళు విప్పార్చి ప్రేమ ప్రసరించింది. తండ్రి, మీరు ఇక్కడ ఉన్నారా అంది. అంతవరకు ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తల ఊపి చాలా మెల్లగా, మేమందరం ఇక్కడే ఉన్నాం సీత. నువ్వు మా దగ్గర రాలేవు కనుక మేమేం ఇక్కడకు వచ్చి నీ ఆనంద అతిశయంలో పాలు పంచుకున్నాం. సీత చుట్టూ చూసి అందరూ ఉండటంతో ఆశ్చర్యపోయింది.
ఏమి జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడకు నిన్న ఉదయం వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా. దాంతో నిన్న వచ్చిన ఋషులందరినీ ఇక్కడికి నువ్వు ఉన్న చోటుకి తీసుకువచ్చాను అని కొనసాగించారు. కొంచెంసేపు అందరూ మౌనంగా తమ అంతరానుభూతులను ఆస్వాదిస్తున్నట్లు ఉండిపోయారు. సీత పండ్లబుట్టను నీటి కూజాను చూసింది. గత రాత్రి తాను వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక పండు కొంచెం నీరు ఇచ్చింది. దాంతో మహారాజు పరిచారకులతో ఋషులందరినీ ఉదయం భోజనం కోసం రాజప్రసాదానికి తీసుకువెళ్ళమని చెప్పారు. నేను తర్వాత వస్తాను అన్నారు. నేను లేవబోతే నొప్పి చేసింది. మాత అది గమనించి నన్ను సోమ వెనుక ఉండు, ఆమె మందు రాస్తుంది అని చెప్పింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృదువుగా, నా తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్ను నేను ప్రాణమయ లోకంలో ఎక్కడా కనుక్కోలేకపోయాను అని అడిగారు. సీత మామూలుగా బదులిచ్చింది. ఆయన వద్దకు. ఎవరి వద్దకు? ఆయన అడిగారు. నేను వివాహం చేసుకోబోయే వారి వద్దకు. ఆయనే నన్ను వెనుకకు తీసుకువచ్చారు. త్వరలోనే మనం తిరిగి కలుస్తాం అని ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్ళీ జీవం వచ్చింది. ఆయన కనుక వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో నీలమైపోయేదాన్ని. మహారాజు గాఢ ఉద్వేగితతో, నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణత్వంలోకి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదు అని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేను అన్నారు. సీత నవ్వింది. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకు పిలిచిందే మీరే, విడుదల చేయవలసింది మీరే అని సీత అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. మహారాజు నవ్వి, పద, మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందాం అన్నారు. మీరు వెళ్ళండి తండ్రి, ముందు నేను మీనాక్షి పాదం గాయం సంగతి చూడాలి. ఆయన వెళ్ళటానికి లేవగానే మీరు కూడా ఆ ఆనంద మహాసముద్రంలో మునగటం నేను చూశాను అని నవ్వింది. ఆయన అభివందనం చేసి గంభీరంగా బదులు పలుకుతూ, రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తె అయి ఉండకపోతే నేను, తండ్రి ఇంకేమీ మాట్లాడకండి అంది సీత ఆయనను ప్రేమగా చూస్తూ. రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితం. మహారాజు ఆమెను వదిలి వెళ్ళటానికి ఇష్టంగా లేరు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను, ఇక్కడి నుంచి మాయమవ్వను అంది. అయితే నేను మన అతిథులను కలవటానికి వెళ్తాను, కానీ ఎక్కువసేపు ఉండకు. మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతోంది. ఆయన వెళ్ళిన తర్వాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని పంపింది. తర్వాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పతీసింది. నేను నా కాలు లాక్కోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకొని వదలలేదు. వద్దు మాత, అదేం పెద్దది కాదు, నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావు, అయినా ఎంత వాపు ఉందో చూడు. ఈ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా చీలమండ దాని సహజ పరిమాణానికి రెండింతలు ఉండి భరించలేని నొప్పి ఉంది. నేను నా ఏడుపును ఆపుకోలేకపోతున్నాను. మాత, నేను మీ సేవకురాలిని. నెమ్మదిగా గునుగుతూ నా కాలును లాక్కోవడానికి ప్రయత్నించాను. మీనాక్షి, నేను ప్రపంచ సేవకురాలిని. నాకు బాగు చేయటం వచ్చి కూడా నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దానికి నన్ను క్షమించండి మాత. ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను. క్షమాపణ ఎందుకు మీనాక్షి? పడిపోవటం అనేది నీ తప్పు కాదు, అది నా దురదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పుట్టినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. దురదృష్టమా? ఆమె ఆగి నా వైపు ఆలోచనాపూర్వకంగా చూస్తూ, అవును, శాపం, అది నిజమే. కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అంది. మాత, శాపమా? ఆమె మాటలతో సందిగ్ధానికి గురి అయిన నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడూ చెప్పి ఉండడు. బహుశా చెప్పకపోవటమే మేలు అనుకొని ఉంటాడు అంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె దయాశ్రద్ధలు కలిసి ప్రకాశిస్తున్న కళ్ళతో నా వైపు చూసింది.
నీ తండ్రి మరణం తరాల క్రిందట మీ కుటుంబం పొందిన శాపం వల్ల సంభవించింది. దాంట్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నేను ఆమె వైపు ప్రశ్న కన్నార్పకుండా చూశాను. నాకు తెలియని ఏదో విషయం గురించి ఆమె మాట్లాడటం నన్ను సందిగ్ధానికి గురిచేసింది. ఆమె మాటలకు నేను కలవరపడ్డాను. కానీ నాలో చెలరేగే ఉద్వేగాలను బయట కనపడకుండా ఉంచటానికి ప్రయత్నించాను. ఆమె తన మాటలు కొనసాగించి, 5 తరాల క్రితం ఒకానొక గొప్ప యోగి మీ పూర్వీకులను శపించాడు. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురైన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపం నుండి నిన్ను బయటపడేయాలని తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ జరిగిన దానికి తండ్రి గారు కూడా ఏమీ చేయలేరు. ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పి కొట్టబడదు. ఆ మాటల శక్తి ప్రకంపనలు ప్రాణామయ లోకాలలో ప్రయాణించి సంకల్పించిన ప్రభావాన్ని తెస్తాయి. నాకు ఆ విషయం సరిగ్గా అర్థం కాక నమ్మలేనట్లు శాపమా మాత అన్నాను. ఆమె తల ఊపింది. 5 తరాలా అని అడగగా ఆమె మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతుండగా, ఎందుకు? తమ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వాల్సినంత తప్పిదం మా పూర్వీకులు ఏం చేసి ఉంటారు? వణికే స్వరంతో అడిగాను. ఆమె కొంతసేపు మాట్లాడలేదు. కానీ చివరగా, ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన, ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అప్పటి నుంచి మీ కుటుంబం సమాజానికి దూరమై భూములు, తమకున్న ప్రతి దానిని కోల్పోయింది. వారు వెలివేయబడ్డారు. కానీ జనక వంశీయులు శాపానికి గురైన వ్యక్తి యొక్క కుమారుని, మీ ముత్తాతను పరిచారకునిగా తీసుకున్నారు. ఆయన దుర్భరమైన జీవితం గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఆ శాపం బలహీనపడింది. కానీ ఆయనకు తీవ్ర విషాదం, నీ తల్లి సోదరులను కోల్పోవడం అనే దురదృష్టం మిగిలింది. సోదరుడా? మళ్ళీ అపనమ్మకంగా అడిగాను. నాకు ఒక సోదరుడు ఉన్నాడన్న సంగతే తెలియదే. వీటిలో ఏదీ నాకు తెలియదు. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే నదిలో మునిగిపోయాడు. అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ నది స్నానానికి వెళుతూ అతన్ని కూడా తీసుకెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తనను తాను క్షమించుకోలేక ఒకరోజు నదిలో మునిగిపోయింది. నేను పుట్టిన తర్వాత ఆ అమ్మ సహజ మరణానికి గురైంది అనుకున్నాను. గొణిగాను నేను. మా నాన్న నాకు ఒక అన్న ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. అయితే అందుకే నన్ను నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో. నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడనది అందుకేనేమో. నేను ఆయనను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉంటాడు అనుకునేదాన్ని. దానిని ప్రేమ లేకపోవటంగా భావించానే తప్ప కుటుంబాన్ని కోల్పోయిన విచారం అని తెలుసుకోలేకపోయాను. మాత తల ఊపింది. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసం మీ నాన్న అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అతడు మరణశయ్యపై ఉండగా మా తండ్రి అతన్ని చూడటానికి వెళ్ళి ఆశీర్వదించి, నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాను అనగా మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తనే చూస్తుంది. దానితో పాటు ఆ శాపాన్ని తగ్గించడానికి మాట ఇచ్చారు. నా తండ్రి నా పెళ్ళి ఎందుకు నిరాకరించాడో దీనివల్ల తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదని చెప్పేవాడు. అది అతని దురవగాహన మీనాక్షి. నీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఆ ప్రభావం కలిగిన చివరి వ్యక్తివి నీవే. అందుకే ఆ రోజు మహారాజు నది వద్దకు వచ్చి ఉంటారు. నేను నదిలో కొట్టుకున్నప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలలను నన్ను పైకి విసివేయమని ఆదేశించటం జ్ఞాపకం చేసుకున్నాను. మాత అవునని తల ఊపి, తండ్రిగారు నాకు ఆ కథ చెప్పారు. అది నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. నీ అన్నను అమ్మను తనలోకి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. మీ నాన్నకు నిన్ను రక్షిస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. మాత కొంచెంసేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకం ఉందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనమిద్దరం తోటలో కూర్చుని ఉండగా నిన్ను ఒక మేఘం చుట్టుముట్టడం నేను చూశాను. నేను దానిని తీసివేయడానికి ప్రయత్నించాను, కానీ తీయలేకపోయాను. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవటాన్ని గుర్తు తెచ్చుకుంటూ తల ఊపాను. నేను ఈ విషయం తండ్రిగారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపం గురించి చెప్పి, నువ్వు దాదాపు దాని నుంచి బయటపోయావని అన్నారు. నీ తండ్రి ముందుగా మరణించటం వల్ల వచ్చిన విచారం ఒక్కటే మిగిలిన భాగం.
ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచటంలో కృతకృత్యుడయ్యాడు. కానీ మాత, మాకు ఎవరో తెలియని పూర్వీకుల దుశ్చర్య వల్ల అది ఎంత తీవ్రమైనదైనా కానీ నేను నా తండ్రి శిక్షించబడటం ఎంత అన్యాయం మాత. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రి గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగ్గా ఇలాగే అన్నాను. ఆయనను నేను ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజమంతా కూర్చొని తీర్పు ఇవ్వటం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యతను స్వీకరించడానికి అప్పటికింకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒక రోజు అలా జరుగుతుందని అన్నారు. పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అమలు జరపబడేవి. కానీ ఇప్పుడు చాలామంది ఋషులు తన స్వంత ఆసక్తితో నిండి ఆ పరిధిని దాటుతున్నారు. ఈ మాటలు చెబుతుండగా మాత సుదూర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరొక మార్గాన్ని సిద్ధం చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా కనపడింది. ఆ తర్వాత తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా, తమ శాపాల ద్వారా ఋషుల వల్ల అనేక అన్యాయాలు జరిగాయని విన్నాను. వారు తెలివైన వారైనప్పటికీ వారికి కూడా ఉద్వేగాలు, ఎంపికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొందరు మాత్రమే వాటిని దాటి ఎదగగలిగారు. వారు తమ వ్యక్తిగత అనుభూతులను దాటిన తర్వాత మాత్రమే నిజమైన న్యాయాన్ని అమలు చేయగలరు. అటువంటి వ్యక్తిని కలుసుకోవటానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసినంతలో తండ్రి గారు దానికి సన్నిహితంగా ఉన్నారు. మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు నేను పెద్ద కుదుపుకు గురయ్యాను. నేను నా తల తిప్పేసరికి సోమ ఔషధ మొక్కల బుట్టతో దగ్గర నిలబడి ఉంది. మళ్ళీ నా మనస్సు నా నొప్పి వైపు మళ్ళింది. మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంది. ఒక రాయితో వాటిని నూరి నూనెను పిండింది. తర్వాత సోమను ఆ నూనె నా చిలమండకు రాయమని చెప్పింది. ఇప్పుడు నీ కాలుకి విశ్రాంతి నివ్వు. ఈ నూనెను ప్రతి కొన్ని గంటలకు రాస్తూ ఉంటే కొన్ని రోజుల్లో నీ కాలు మెరుగవుతుంది. ఆ తర్వాత ఆమె సోమ వైపు తిరిగి రాజప్రసాదానికి వెళ్ళి కిరణ్ కనపడతాడేమో చూసి అతన్ని వెంటనే రమ్మని చెప్పు అంది. ఆ తర్వాత నా వైపు తిరిగి కిరణ్ నీకు రాజభవనానికి రావడంలో తోడ్పడతాడు, కాదనబోకు అంది. కానీ మాత, నేను నిలబడగలను అంటూ లేవటానికి ప్రయత్నించి పడిపోయాను. నా కాలు బరువుని ఎంతమాత్రం మొయ్యలేకపోయింది. నువ్వు నా మాట వినవా? ఆశ్చర్యంగా అంది సీత. కనీసం ఒకరోజు నువ్వు కదలకుండా ఉండాలి. తొందరలోనే సోమ కిరణ్తో పాటు వచ్చింది. నా స్థితి చూడగానే అతని ముఖంలో జాగ్రత్తగా ఉండాలి అన్న సూచన కనబడింది. ఆమె బాగవుతుంది, విచారపడకు కిరణ్. కానీ నువ్వు నీ వీపు మీద మోసుకొని ఆమెను గదికి తీసుకొని వెళ్ళాలి. ఆమె రేపు ప్రొద్దున వరకు కాలు క్రింద పెట్టకూడదు. సోమ, ఆ నూనెను ఈ రోజంతా ఆమె కాలికి రాస్తూనే ఉండాలి అని చెప్పింది. కిరణ్ నన్ను ఎత్తుకోబోయినప్పుడు నేను వెనుకకు వంగాను. నా తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషి నన్ను ఇంతవరకు తాకకపోవడంతో నేను ఎదురు తిరిగాను. మాత నాతో అతను కిరణ్, అందుకే నేను అతన్ని పిలిచాను. అతను నీకు బాగా తెలుసు. నీ సోదరుని వంటివాడు. తిరస్కరించకు, రేపటికి బాగైపోతావు అని నాతో మెల్లగా చెప్పింది. మేము వెళ్తూ ఉండగా మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోట కూర్చుంది. మాత సోమ ఎదిరించినట్లుగా మీరు రావటం లేదా? మీరు నిన్న ప్రొద్దునుంచి ఏమీ తినలేదు అంది. మాత నవ్వి, కంగారు పడకు సోమ, నేను మళ్ళీ మాయం అవను. కానీ నేను తిరిగి వచ్చే ముందు ఇక్కడ కొంతసేపు ఒంటరిగా ఉండటం అవసరం. ఎక్కువసేపు ఉండనులే అంది. అంతలోనే ఆమె ముఖం గంభీరంగా మారింది. సోమ ఇంక వెళ్ళటానికి సందేహిస్తుంటే మాత వెళ్ళమని సైగ చేసింది. నేను త్వరలోనే వస్తాను. మేము ఆజ్ఞ పాలించటం తప్ప మరేమీ చెయ్యలేక ఆమె లేకుండానే రాజప్రసాదం వైపు నడిచాము. ఆమె చెప్పినట్లే కొంచెం సేపటిలోనే రాజప్రసాదంలో మాత ప్రత్యక్షమైంది. ఆమెలో ఏదో మార్పు సంభవించింది అని మాకు తెలుస్తుంది. కానీ ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనస్సు వికలమవటంతో నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. నేను నా గదిలో ఒంటరిగా కూర్చొని నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే అనేక సంఘటనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. మా నాన్న చెప్పిన మాటలు అర్థవంతంగా అనిపించాయి. నేను ఒక శాపగ్రస్తుని వారసురాల్ని అని గుర్తించటం, ఒకానొక దుర్మార్గుని వంశానికి చెందిన దానిని అని తెలుసుకోవటం నాకు చాలా బాధ కలిగించింది. కొంతమంది మహారాజులు శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని తెలిసింది.
జనకుని కుటుంబపు దాతృత్వం వలన కదా మేము ఈ విధంగా ఉండగలిగాం. వారే లేకపోతే మాకు ఏమయ్యేది? కొన్ని గంటల తర్వాత సోమ మందు రాయటానికి వచ్చి నేను విచారంగా ఉండటం చూసింది. నా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. బాగా ఏడవటం వల్ల ఉబ్బి ఎర్రబారిన కళ్ళను ఆమె నుంచి దాచే ప్రయత్నం చేయలేదు. మీనాక్షి, నీకింకా చాలా నొప్పిగా ఉందా? అడిగింది ఆమె. నేను తల పంకించి ఊరుకున్నాను. మాతకు నాకు జరిగిన సంభాషణకు ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు. కనుక నా పరిస్థితిని ఎలా వివరించాలో నాకు తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకునే కొద్దీ నన్ను మరింత బాధించాయి. మా కుటుంబం శాపగ్రస్తమైనది. మా పూర్వీకులు చేసిన దుశ్చర్యకు మా తాత, మా నాన్న, నేను బదులు చెల్లించవలసి వచ్చింది. మీనాక్షి, మాత చెప్పిన దానివల్ల నీవు ఈ విధంగా ఉన్నావా అని మృదువుగా అడిగింది సోమ. నేను తల ఊపి నువ్వు విన్నావా అని అడిగాను. అవును, నేను దాంట్లో కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. ఆమె నీకు ఇది చెప్పిందంటే అక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పడం కావచ్చు. నీ పూర్వీకులు శాపానికి గురి కాకపోతే మిమ్మల్ని జనకుని కుటుంబం ఆదరించి ఉండేది కాదు. అప్పుడు నువ్వు జనక మహారాజు రక్షణలో ఉండేదానివి కావు. మీ నాన్న ఈ శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజును అడిగి ఉండేవాడు కాదు. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివి కాదు. ఆమెను సేవించడం కంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? నేను నా కళ్ళను తుడుచుకొని, నువ్వు చెప్పింది సరైనదే సోమా. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి వింటూనే ఉన్నాను. అదేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. దానిని వివరించి మాత మంచి పనే చేసింది. ఈ రహస్యాన్ని దాచి ఉంచినందున మా నాన్నను తప్పుపట్టాను. నాకు దీన్ని వివరించటం వల్ల ఆయన తన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా ఎంతో మంచిదే. నా జీవితం తిరిగి మలుపు గురించి నేనేమీ ఫిర్యాదు చేయను. ఈ పరివార కృత్యాలలో సేవ చేయడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వచనం. అంతేకాక సీతామాతను సేవించడం అనేది ఎవరైనా కోరుకోగల గొప్ప బహుమతి. మేమిద్దరం కొంతసేపు మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత, ఈరోజు నేను అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగింది అని చెప్పాను. అవును, అది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే అది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తోంది. నేను నవ్వాను. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవు సోమా. నవ్వటం ఇప్పుడు సోమవంతైంది. మాతను అనుసరించే సమృద్ధిని నీవు గమనించలేదని నాకు చెప్పకు మీనాక్షి. ఆమె నడిచే మార్గంలో పువ్వులు ఎలా అపరిమితంగా పూస్తాయో, ఆమె ఉనికి ఉన్న చోట్ల చెట్లు ఫలాలను ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క మార్మికతలోని భాగం. నీకు మాత్రమే దీన్ని చూడగలిగిన కళ్ళు ఉన్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను అన్నాను నేను. మీనాక్షి, ఆమె ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత స్పష్టమవుతుంది. నేను నవ్వాను. మన అందరిలో నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమా. నా వల్ల కాదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను. ఆమెను ప్రేమిస్తాను. దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తర్వాత ఆమె ఒక నూతన వాయువును ఏదో తీసుకున్నట్లు, వర్ణనాతీతమైనది ఏదో సంభవించి ఆమె లోపల ఒక నూతన పరిణితి సంభవించింది. కొన్ని వారాల తర్వాత నేను, సునయన మాత మందిరంలో ఆమె వస్తువులు సర్దుతూ ఉండగా మహారాజు ప్రవేశించారు. నేను బయటకు వెళ్ళాలేమో అన్న సూచన కోసం ఎదురుచూశాను. అటువంటిదేమీ లేకపోవడంతో నా పనిని కొనసాగించాను. కొంతసేపు సునయన మాత మహారాజుకు పరిపాలనా విషయాలు సహాయం చేశారు. ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేది. మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండటం కోసం ఎప్పుడూ ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలు చక్కబెట్టాలి. సునయన మాత యొక్క అంతరావబోధ వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహా తీసుకునేది. రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవడంలో తన వినూత్న సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడించేది. ఒకవేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునయన మాతను సిద్ధం చేస్తున్నారు.
సీతకు యుక్త వయసు వస్తుంది కనుక మనం ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవాలని తెలిసే నిదానంగా చెప్పారు. సునయన మాత ఇష్టం లేనట్లు చూసి తొందర ఎందుకు అని అడిగింది. ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయింది, ఆమె సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అలా అనుకోవటం లేదు, ఎదురు తిరిగింది సునయన మాత. ఎప్పటికైనా అనుకుంటావా? మీరిప్పుడు గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఆమెను కూడా వాటిలో పాలు పంచుకొని నేర్చుకోమనండి. అప్పుడు చూద్దాం, ఆమె నెమ్మదిగా అంది. మంచి మాట చెప్పావు, అంగీకరించారు మహారాజు. మనం త్వరలోనే గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేద్దాం. కానీ నువ్వు నేనే ఆ పని చేద్దాం. ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అని నాకు అనిపిస్తుంది. జనక మహారాజు పరిపాలన నుంచి ఉపసంహరించుకునే కొద్దీ ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తే గ్రామస్తులే తమ స్థానిక విషయాలను చూసుకుంటారు అని ఆయన భావించారు. ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు అంగీకరించలేదు. కానీ మహారాజు వాటి ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఆయన ప్రజలు తమను తాము పరిపాలించుకోవటం నేర్చుకోవాలి అని పదే పదే చెప్పటం నేను విన్నాను. అయితే వారు సిద్ధంగా లేరు అన్నదే తరచూ వచ్చే సమాధానం. అప్పుడు మనం వారికి సహాయం చేయాలి. సిద్ధంగా ఉండు. భవిష్యత్ మార్గం అదే. ప్రజలు తమ సమూహపు విషయాలను తామే చూసుకోవాలి. ఆశ్రమాలు కూడా ఈ ఆలోచనను ఇష్టపడలేదు. ఒకానొకసారి ఆశ్రమ అధినేతల సమావేశంలో ఈ విషయం చర్చించబడింది. చర్చ తీవ్రస్థాయికి చేరినప్పుడు మహారాజు సీత వైపు తిరిగి ఆమె అభిప్రాయం అడిగారు. సోమ నేను ఆ తలుపు వద్ద సాయంత్రపు భోజనం తేవడానికి నిలబడి ఉన్నాం. సీత కొంచెం సేపు మౌనంగా ఆలోచనలో పడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతో వారి ఆశిష్యులు శాపాలతో అమలు జరపబడేది. ఇక మీదట అది కొనసాగకూడదు. ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పింది. అనేక మంది అమాయకులు దానికి బలైపోయారు. ఖచ్చితంగా మనం ఇంకొక మార్గం కనుగొనగలం. ఈ పరిపాలనా సంస్థలు న్యాయపాలనకు దోహదం చేస్తాయి. ఇది ఋషుల అధికారాన్ని తగ్గిస్తుందని సీత గుర్తించింది. వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి. అందుకని ఆమె ఇంకా ఇలా అంది. న్యాయానికి మార్గం భయపెట్టడం కాదు, ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడంలో ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకునే వీలు కల్పించి తప్పటడుగు వేసిన వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వటం ఉత్తమమైనది అని నేను అనుకుంటున్నాను. అది చాలా ముఖ్యం. శాపం వెనక్కి తీసుకోబడదు. కానీ ఎవరైనా తమను తాము మార్చుకోవాలని పశ్చాత్తాపపడినప్పుడు శిక్షను వెనుకకు మరల్చవచ్చు. సీత ఏమైనా చెప్పినప్పుడు రుచులలో ఎవరైనా చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు. కానీ ఈ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ దీనిని ఎదిరించారు. మహారాజు మధ్యలో కల్పించుకొని వారితో గట్టిగా మాట్లాడారు. నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అయితే సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు. మనం ఈ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పజెప్పి ప్రయత్నిద్దాం. ఇది ఆరంభం మాత్రమే. ఈ నూతన ఏర్పాటు వల్ల మంత్రులు, ఆశ్రమ అధినేతల అధికారం ఏమాత్రమూ సన్నగిల్లదని హామీ ఇచ్చారు. మంత్రులు ఈ కొత్త పరిపాలనా సంస్థలను పర్యవేక్షిస్తారని, ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తాయని తెలిపారు. కనీసం అప్పుడైనా శాపపు శక్తి యథాతథంగా ఉంటుంది.